కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కురవి మండలం మోదుగులగూడెం పెద్ద చెరువుకు గండిపడింది. దీంతో ఊర్లోకి వరద నీరొచ్చి చేరుతోంది. మరిపెడ మండలం ఆకేరు వాగు పరివాహక ప్రాంతం సీతారాం తండాలోకి నీరు చేరింది. దీంతో తండావాసులు భయాందోళనకు గురవుతున్నారు. అని పెట్టాలి ట్రాక్టర్లకి అన్ని పెట్టి. భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలోకి వరద నీరొచ్చి చేరింది. దీంతో అర్ధరాత్రి 1 గంట నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటి స్లాబులపై స్థానికులు కూర్చున్నారు. దీంతో అధికారులు స్పందించి తమను రక్షించాలని కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేసముద్రం మండలం తల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ తో పాటు పలు రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహం స్థాయికి మించి ప్రవహించడంతో జలపాతం సందర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు ఫారెస్ట్ అధికారులు. ఇంకో 2 రోజుల వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో వరద ఉధృతి తగ్గే వరకు జలపాతం వద్దకు పర్యాటకులు రాకూడదని అధికారులు హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మరిపెడ మండలం బీచ్ రాజ్పల్లిలోకి వరద నీరొచ్చి చేరుతోంది. ఇళ్లల్లోకి నీరు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణ భయంతో అందుబాటులో ఉన్న భవనాలపైకి ఎక్కారు స్థానికులు. మహబూబాబాద్ జిల్లా నెక్కొండ మండలం వెంకటగిరి గ్రామం శివారు వరద నీటిలో చిక్కుకుపోయింది ఆర్టీసీ బస్సు. వేములవాడ నుండి మహబూబాబాద్ వస్తుండగా వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. రైల్వే ట్రాక్ నుంచి
మొత్తం నీళ్ళని పోయి అసలు ట్రైన్ నడతలేవు అటాటిగా ఇంటికనే కాడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతోటి 6 జిల్లాలు కూడా అతలాకుతలమయ్యాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మహబూబాద్ జిల్లాతో పాటు ములుగు జిల్లా మాత్రం దాదాపు అన్ని గ్రామాలకు కూడా ఈ వరద ప్రభావం కనిపిస్తున్నది. ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలో దాదాపు తాళ్ళపూసల వద్ద పెద్ద చెరువు ఎక్కువ మొత్తంతో మత్తడిపడంతో అక్కడ రైల్వే ట్రాక్ దెబ్బతింది. విజయవాడ వైపు అదేవిధంగా హైదరాబాద్ వైపు వస్తున్న పలు ట్రైన్లను కూడా రద్దు చేశారు. వాళ్ళ ప్రయాణికులను కూడా అర్ధరాత్రి నుంచి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ అదేవిధంగా విజయవాడ తరలించే ప్రయత్నం ఆర్టీసీ చూస్తున్నది. అదేవిధంగా ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలోని చాలా గ్రామాలకు కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ముఖ్యంగా వెంకటాపురం నెక్కొండ మండలం వెంకటాపురం దగ్గర ఆర్టీసీ బస్సు కూడా అర్ధరాత్రి నుంచి అక్కడే చిక్కుకుపోయింది. దానిలో ఉన్న 50 మంది ప్రయాణికులను ఈ ఉదయం మాత్రమే రక్షించగలిగారు స్థానికంగా పోలీసులు. అదేవిధంగా ఒక జాలరి కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ములుగు ఏజెన్సీ ప్రాంతంలో కూడా మనం ఉన్నాం. ములుగు ఏజెన్సీ ప్రాంతంలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర వెళ్తున్న హైవే మీద ఉన్నాం. హైవే వద్ద ఉన్న లోతువాకు సంబంధించి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది దాదాపు రాత్రి నుంచి నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 4 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహించింది. కొద్దిసేపటి క్రితమే కొంచెం వాగు మందగించడంతో కొన్ని చిన్న వాహనాలు మాత్రం పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు హైవేపై దాదాపు వందలాది వాహనాలు, భారీ వాహనాలతో పాటు చిన్న వాహనాలు వెళ్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇటు భద్రాచలం వైపు వెళ్తున్న వాహనాలను కూడా ఇటువైపు నుంచి వెళ్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా అన్ని వాహనాలను కూడా నిలిపివేయడంతో చాలా ప్రయాణికులు కూడా ఇబ్బంది పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏటు నాగరం, అదేవిధంగా వెంకటపురం, మంగపేట, తాడువాయి, గోవిందరావుపేట, ములుగు మండలాలకు సంబంధించి అన్ని గ్రామాలకు కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పలు గ్రామాలకు చాలామంది కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చాలా గ్రామాలకు కూడా రాకపోకలు బంద్ కావడంతో ఒకేసారి అటువైపు వెళ్తున్న ప్రజలు కూడా ఇటువైపు రాలి పరిస్థితులు మనం చూడొచ్చు. ఇక్కడ సుదూర ప్రాంతాలు వెళ్తున్న మాత్రం ప్రయాణికులు రద్దు చేసుకుంటే ఛత్తీస్గఢ్ వైపు వస్తున్న వాళ్ళు మాత్రం ఎటువైపు కూడా రావద్దని చెప్పేసి కొద్దిసేపటి కూడా ఎస్పీ సబరేష్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించారు ములుగు ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు భూపాలపల్లి నుంచి మొదలు పెడితే మహబూబాద్ వరకు దాదాపు వందలాది కిలోమీటర్ల చుట్టుపక్కల గ్రామాలకు కూడా రాకపోకలు బంద్ కావడంతో ప్రజలు అవసరమైతే బయటికి రావాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా మహబూబాద్, ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లాలో మాత్రం గతంలో 50 ఏళ్ళు కూడా ఇటువంటి వర్షం చూడలేదు. కేవలం 5-6 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి మొత్తం గ్రామాలన్నీ అతలకుతలమయ్యాయి. ఇప్పటికి కూడా డోర్నకల్ నియోజకవర్గంలో దాదాపు ఒక 10 నుంచి 20 గ్రామాలకు మొత్తం ఇంటి కప్పులపైనే ప్రజలు ఉన్నారు. బిక్కు అంటున్నారు. ఎవరికైనా ఆహార సదుపాయం కోసం రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఫోన్లు మాత్రం స్విచ్ ఆఫ్ అయ్యి కరెంటు కూడా లేకపోవడంతో బయట సమాచారం కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. ఏదైనప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు చూస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. వీడియో అమర్తో శ్రీధర్ రెడ్డి, ఏటు నాగరం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జాతీయ రహదారిపై వరద పోటెత్తింది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షానికి కోదాడ జలమయం కాగా కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. కోదాడలో విద్యుత్ సబ్స్టేషన్ నేట మునిగింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నెమ్మికల్ వద్ద రహదారిపై వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం గోవిందపురం రోడ్డులో వరద నీరొచ్చి చేరుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో భారీ వర్షం కురిసింది. గోవిందపురం రోడ్డులో 2 బైకులు వరదలో కొట్టుకుపోయాయి. ఒక బైక్ను తాళ్ల సాయంతో బయటకు లాగారు. కోదాడ పట్టణంలో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి పెద్ద చెరువు పొంగి పొర్లుతోంది. దీంతో షిరిడి సాయినగర్ కాలనీలో వరద నీరు చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. కోదాడలో కురిసిన వర్షానికి వరద నీటిలో 2 కార్లు కొట్టుకొచ్చాయి. కొట్టుకొచ్చిన ఒక కారులో మృతదేహం ఉంది. మృతుడు నాగం రవిగా గుర్తించారు. మరింత సమాచారాన్ని కోదాడ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కని విని ఎరగని రీతిలో కూడా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలోనే మొత్తం ఉన్నటువంటి 23 మండలాల్లో 21 మండలాల్లో కూడా దాదాపు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోదాడలో చూసుకోవచ్చు. కోదాడతో పాటు హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా పలు గ్రామాల్లో జల దిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని రోజులు ఎండిపోయినటువంటి చెరువులు కూడా నిండిపోవడంతో ప్రస్తుతం అయితే అలుగులు పోస్తున్నాయి. రోడ్ల మీద కూడా వర్షపు నీరు పారుతున్నటువంటి నేపథ్యంలోనే రాకపోకలకు తీవ్ర అంతరాయం అయితే ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కోదాడ పట్టణంలో చూసుకున్నట్లయితే గత 70 సంవత్సరాలు ఈసారి వర్షం కురలేదు అని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. వరద తాకిడికి 2 కార్లు కొట్టుకొచ్చాయి. 2 కార్లలో ఒక కార్లో పార్కింగ్ చేసినటువంటి కార్లో ఒక డెడ్ బాడీని కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి ఎక్స్క్లూజివ్గా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కార్లో డెడ్ బాడీ నాగం రవి అని స్థానికుడిగా చెప్తున్నారు. ఇక్కడే ఉంటూ వ్యాపారం చేసేటువంటి నాగం రవి వర్షం వస్తున్నటువంటి నేపథ్యంలోనే కారులోనే కూర్చున్నటువంటి నేపథ్యంలో వరద తాకిడి ఒక్కసారిగా కారుని తాకడంతో ఆ కారు కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో అందులోనే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో ఇక్కడికి వచ్చేసి 2 కార్లను కూడా డ్రైనేజ్లో చిక్కున్నటువంటి 2 కార్లను కూడా వెలికి తీశారు. ప్రస్తుతం అయితే డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి సీఐ ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఈ నాగం రవి అంటే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? రాత్రి అతను భోజనం కానీ బయటికి వెళ్ళండి కార్లో. అక్కడ కెనాల్ వాటర్ను ఎక్స్పెక్టేషన్ తక్కువ చేసి అతను ముందుకెళ్ళడం జరిగింది. దానిలో ఫ్లోటింగ్లో వాటర్లో కొట్టుకోవడం జరిగింది. కొట్టుకుపోయింది కారు. అంటే ఈ 2 కార్లని ఇంకేమన్నా కొట్టుకుపోయినండి వాహనాలు? ఈ 2 కార్లు అండి. ఈ 2 కార్లో ఒక దాంట్లో ఇతను డ్రైవ్ చేస్తున్నాడు. ఇతనే ఇంకో కార్లో పర్సన్ ఎవరు లేరు. ఇంటి ముందు పార్క్ చేసే కారు అది కొట్టుకొచ్చింది వాటర్. ఇన్ని రోజులు వర్షం కోసం ఎదురు చూసినటువంటి ప్రజలకు మాత్రం ఒక విషాదమైనటువంటి వార్త అయితే వినాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. స్థానికుడు నాగం రవి మృతి చెందడంతో ఇక్కడ పూర్తిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, కోదాడ.